వీక్షకులకు స్వాగతం. నమస్కారం. సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ సంబంధం లేని ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు లింకు పెట్టి పేలిన అవాకులు చవాకులు. సాక్షి పంపించిన స్క్రిప్ట్ చదివి అబాసు పాలై బకరాయిన బొత్స సత్యనారాయణ. ఆ బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ సంస్థ నోటీసులు పంపించింది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, హెరిటేజ్ పంపించిన నోటీసుల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు. వారిని అడిగి మనం విశ్లేషణ చేసుకుందాం. నమస్తే శ్రీలా. నమస్తే అండి. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల మీద హెరిటేజ్ నోటీసులు పంపించింది. క్షమాపణ చెబుతాడంటారా, లేదంటే కోర్టుకి వెళ్ళి అక్కడ తెలుసుకుంటాడంటారా? ఎట్లా చూస్తారు, ఎట్లా చేసేస్తారు? అతనికి రాజకీయ అనుభవం 40 ఏళ్ళు ఉండిద్దండి బొత్స సత్యనారాయణ గారికి. సుమారుగా ఉంటుంది. ఆయనకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మరి 33 సంవత్సరాల ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ఇచ్చే హెరిటేజ్ ఫుడ్స్. అంటే 40 సంవత్సరాల క్రితం అతను దొంగసారాతో మొదలు పెట్టినట్టు జీవితాన్ని. దొంగసారాతోని మొదలు పెట్టాడు. కాపుసారా. మొత్తానికి బాగుంది వ్యవహారం. మరి ఇలాంటి వ్యక్తులు దొంగ మాటలు మాట్లాడక ఏం మాట్లాడతారు? వాళ్ళ నుంచి మనం క్షమాపణలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? చివరికి ఇదేంట్రా బాబు, వీళ్ళ జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్లుగా ఉంది. 33 సంవత్సరాలు క్వాలిటీ ఫుడ్ అందజేస్తూ ఎన్నో రకాలుగా మిల్క్ ప్రొడక్ట్స్ ఇస్తూ హెరిటేజ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కడా కూడా బిజినెస్ని డబ్బులతో కాకుండా నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడిచింది. మరి ఎప్పుడు ఎక్కడా కూడా హెరిటేజ్ సంస్థల మీద కేసులు కానివ్వండి, ఫుడ్కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ 33 సంవత్సరాల చరిత్రలో మనం వినలేదు. మరి అలాంటిది ఈ రోజున కొత్తగా అతని మీద కేసు ఏంటంటే సాక్షి కథనం ఏదైతే రాసిందో, మరి ఈ సాక్షి ఇది అసలు దీని గురించి చెప్పుకోవాలంటే ఇంకా వేస్ట్. ఆ పేపర్ దిక్కుమాల వక్రాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది వాళ్ళు రాస్తారు ఆయనకి ఇష్టమైనట్లుగా. అంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించాడు. ఆ స్క్రిప్ట్ బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. బొత్స సత్యనారాయణ మాట్లాడాడని చెప్పి సాక్షులు ప్రచురించారు. ఇక్కడ మళ్ళీ బొత్సను బక్రాన్ చేశారు వాళ్ళు తెలివిగా. చివరికి అన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి మరి దొంగసారాగా బొక్క బార్లా పడ్డాడు. మరి ఇన్ని రకాలు ఉండి ఈ వ్యక్తి మరి కొంచెం ఆలోచించి, అంటే ఈ రోజున వయసు తక్కువగా ఉన్న వాళ్ళు ఆర్పి గారు లాంటి మన కిరాక్ ఆర్పి గారు మొన్న వీడియో చూసాం మనం. ఆయన కొంచెం వ్యాఖ్యానంగా మాట్లాడాడు అనగానే వెంటనే అందరూ కూడా కరెక్ట్ కాదు బాబు, నువ్వు చిన్నవాడివి, తెలియదు. మరి ఆయన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అది మనం ఎప్పుడు కూడా బాడీ షేమింగ్ చేయకూడదని చెప్పి 10 మంది మంచి వాళ్ళు చెప్తే వెంటనే అతను తీసుకుని 24 hours లో సారీ అండి బొత్స సత్యనారాయణ గారు మరి క్షమాపణ చెప్పాడు. మరి ఆ అబ్బాయి వయసు కంటే నీ వయసు ఎంత పెద్దది చెప్పాలంటే. కానీ ఆర్పీకి సలహా ఇచ్చిన వాళ్ళకి తెలియదేమో బొత్సకి అనుభవం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని. మరి ఏం చెప్పాలండి, ఇప్పుడు అతను ఏదైతే పాజిటివ్ గా తీసుకొని తనని తాను ఒక్కసారి హెచ్చరించుకొని నేను తప్పు చేశానని చెప్పి పబ్లిక్ గా చెప్పడం అనేది గొప్ప విషయం. ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం మనం కిరాక్ ఆర్పి గారివి. మరి అలాంటిది వెంటనే కూడా 24 hours లోపుగానే ఈ వీడియో చేయటం. మరి ఈ రోజున 24 hours కాదు 48 hours గడిచింది. బొత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అని చెప్పి, అందులో మళ్ళీ ఇదొక వింత. అంటే చీజ్ కి నెయ్యికి తేడా తెలియని బొత్స కూడా హెరిటేజ్ విమర్శిస్తున్నాడు. అది మరి ఆ వెనక నుంచి ఆ ప్యాకెట్ ఇచ్చారు, వెంటనే అడు తిప్పారు, ఇటు తిప్పారు, పేరున్న వైపు అయితే కనిపించింది అని చెప్పేసి ప్రొడక్ట్స్ ఎవరో దీనికి సప్లై చేస్తున్నారు అనేది చూపించారు. దాని మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ డేగ కళ్ళు అన్నట్లుగా కెమెరాలు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటున్నాయి. ఇదివరకు మనం గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వచ్చేసింది కదా, అందరి చేతుల్లో గూగుల్ ఉంది. ఈ రోజున ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ దగ్గర నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా అంత కొత్త సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి ప్రజల్లోనూ అదే విధంగా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందనేది. మరి అలాంటిది మీరు ఇలా పప్పులో కాలేశారేంటి బొత్స సత్యనారాయణ గారు? ఇంత రాజకీయ అనుభవం ఉండి 40 ఏళ్ల పైనే మరి ఈ విధంగా ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్టు మిమ్మల్ని చివరికి పాపం ఏం చేశాడు, వెర్రి పప్పని చేశాడు. ఇప్పుడు పరువు నష్ట దావా వేస్తే 100 కోట్లు 200 కోట్లు వేస్తారు. తను అక్రమంగా సంపాదించిన మూటగట్టున ఆస్తులు మొత్తం కట్టాలి రేపు. అంతే మరి కట్టాలి ఖచ్చితంగా. ఈ రోజున సాక్షి ఛానల్ చిన్నబాబుకు చిరుతిళ్ళు అని రాసి వైజాగ్ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఆ పేపర్ లో ఆ ఛానల్ ఉద్యోగస్తులు మా బ్రతుకు మీద కొట్టబాకండి, మా పొట్ట మీద కొట్టబాకండి అంటే అవి నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి, ఉద్యోగుల భిక్ష మీద నువ్వు నడిపిస్తున్నావు ఆ ఛానల్, ఆ పేపరు. ఉద్యోగులు అడ్డం పెట్టుకుని మరి అంతే, వాళ్ళు వేసిన భిక్ష అనుకోవాలి. ఈ రోజున ఈయన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళ పేరు పెట్టుకొని నువ్వు నోటీసులు ఇప్పించుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు నడిపిస్తున్నావు ఈ దొంగ ఛానల్, ఈ దొంగ పేపర్ ని. మళ్ళీ దాని నుంచి ఈ దొంగ స్క్రిప్ట్లు ఇప్పించేసి బూతులు తిట్టెట్టించడం, లేనిపోని అవాకులు చవాకులు, ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మహిళల పట్ల నీచంగా మాట్లాడటం, చివరికి హెరిటేజ్ మీద ఏదైతే ఈ సింథటిక్ ఘీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళే అందరూ కూడా తెలుసుకున్నారండి దాని గురించి. దాంట్లో ఏం కెమికల్స్ యూజ్ చేశారు, దేంతో తయారు చేశారు, ఎంత % ఏమేమి ఉన్నాయి
ఇవన్నీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంక ఇతనికి భయం వేసింది, ఇంకా దీని గురించి ఎక్కువ వెళ్ళకూడదు, ఏదో ఒకటి మనం ఎదురుదాడి చెయ్యాలి, బురద జల్లాలి, విషం జిమ్మాలి, ఏ విధంగానైనా సరే ప్రజల్లోకి. హెరిటేజ్ ఈ రోజున హెరిటేజ్ కి ఎంత బిజినెస్ ఉందో అందరికీ తెలుసు, ఎంత మంది కొంటారో అందరికీ తెలుసు. మరి ఆ పెరుగు కానివ్వండి, ఆ పాలు కానివ్వండి, దానికి సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, అన్ని కూడా అందరూ ఇష్టపడతారు, తీసుకుంటారు. మరి దాని గురించి ఒక్కసారి ఇలా తీసుకువెళితే మరి నెయ్యి విషయం మరుగున పడిపోయిద్ది అనుకున్నాడో మరేంటో జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ పాపం అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది తిరిగి బూమరాంగ్ అయి పాపం బొత్స సత్యనారాయణ గుచ్చుకుంది చివరికి, ఏ పాపం ఎరగనైనా. వాళ్ళు చెప్పిన మాట విన్నందుకు అందుకే పాపం ఎరగలేదు అనబాకండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని తెలుసా, అటన్నిటిలో భాగస్వామ్యం ఉంటే వాటర్ రాకుండా ఆ మనిషి తేలిక ఊరుకునే మనిషి ఏం కాదు. పాపం పెద్ద ఆయన కదండి జగన్మోహన్ రెడ్డి, బాబాయిని వేసేసినట్టు వేసేస్తాడని భయపడ్డాడేమో లేండి. ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో కూడా మనిషి దగ్గర 5 లక్షలు తీసుకున్న గొప్ప వ్యక్తి. అవును, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అంటే ఈ విషయంలో ఏ పాపం తెలియదు. పాపం ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వాళ్ళు ఇచ్చిన సీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అన్నాడు. కనీసం ఆయన జ్ఞానం విద్యాశాఖ మంత్రిగా చేసావు కదా, దాని మీద ఏదో చదువుకోవచ్చుగా. వోక్స్ వ్యాగన్ పరిశ్రమను బయటికి పంపించేసి నానేడు చేస్తాను అన్నాడు డబ్బులు తీసుకున్నప్పుడు. నానేడు చేస్తాను డబ్బులు పోయాయి అన్నాడుగా. మరి అంతటి గొప్ప మనిషి, వయసు పెరిగింది, రాజకీయ అనుభవం పెరిగింది, అది బుద్ధి పెరగాలి కదా. ఆ బుద్ధి పెరిగితే అప్పుడు మనిషి అనుభవం అనుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి మనం బుద్ధి, జ్ఞానం, మంచి చెడు, పెద్దల పట్ల గౌరవం, అభిమానం, ప్రజల పట్ల మనం ఎలా వ్యవహరించాలి ప్రజాప్రతినిధులుగా, ఇలాంటివన్నీ కూడా ఎవరు కూడా కొన్ని ఒక లిస్టు తయారు చేస్తున్నారు వాళ్ళు. ఇవేవి మా దగ్గర నుంచి ఆశించవద్దు అని. మేము రౌడీలం, గూండాలం, చంపేస్తాం, నరికేస్తాం, బాబాయిని వేసేసినట్టు వేసేస్తాం, అన్ని దోచేస్తాం, పంచుకుంటాం, కల్తీ తయారు చేస్తాం, నెయ్యి తయారు చేస్తారు, మద్యం తయారు చేస్తారు. మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని ఎవరైతే గట్టిగా తిడతారో వాళ్ళనే పక్కన చేసుకుని వాళ్ళని అందరం ఎక్కిచ్చాడు. ఈ బొత్స కూడా ఒకళ్ళు దాంట్లో తిట్టాడు కదండి, వాళ్ళ అమ్మని తిట్టాడు, వైఎస్ విజయమ్మనే తిట్టాడు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని క్వార్టర్ తాగబోతే నిద్రపడదని చెప్పి షర్మిలకి ఏదో కౌంటర్ ఇస్తా మాట్లాడాడు, చాలా మాట్లాడాడు. వాళ్ళ విషయంలో ఉంటాయి అన్ని, గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తాయి. అలా తిట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుని మంత్రి పదవి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటేనే ఆయనకు పడదు. మరి ఎందుకో 100 కోట్ల రూపాయలు దోచిపెట్టాడనా, నీకేమీ తెలియకుండా నువ్వు దేంట్లో కూడా నీ జోక్యం లేకుండా దూరంగా పెట్టాలని చూసినా కూడా పాప నువ్వు చివరికి అరెస్ట్ అయ్యావనుకో దాంట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆలోచన విధానం గల వ్యక్తి, మరి ఎదుటి వాళ్ళని ఏ విధంగా చూస్తాడు. ఈ రోజు సొంత తల్లికి, తండ్రికి, చెల్లికి కూడా ఇష్టపడని వ్యక్తి మరి పరిపాలకుడుగా, ప్రజాప్రతినిధిగా పనికొస్తాడా? మరి అన్ని దారుణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు తెలిసి, ఆ దోపిడీలు తెలిసి, దుర్మార్గాలు తెలిసి, హత్యలు చేపించిన విషయం కూడా తెలిసినాక బొత్స సత్యనారాయణ నిజంగా అనుభవజ్ఞుడైతే, పెద్ద మనిషి అయితే, వేరే పార్టీలో చేరే అవకాశం లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతే కదా, మరి అది కరెక్ట్. కృష్ణారామ అంటే భజన చేసుకుంటా ఇంకా కొనసాగుతున్నాడంటే దుర్మార్గుడి కంటే దుర్మార్గుడు కాబట్టి కొనసాగుతున్నాడు ఖచ్చితంగా. మరి మీరు చెప్పినట్లు ఆయన జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనం చూసాం, కల్తీలో నుంచే. మరి కల్తీ పరిపాలన అందిస్తూ, కల్తీ మాటలు చెప్పుకుంటూ, ఇట్లా కల్తీ, అసలు వీళ్ళు కల్తీ చేసే వాళ్ళు కల్తీ గురించి మాట్లాడుతున్నారు చూడండి, అది ఇంకా విచిత్రం అనమాట. వాళ్ళు కల్తీగా అన్ని తయారు చేసి కల్తీ మాటలు చెప్తూ కల్తీ ప్రభుత్వం పెట్టుకొని ఈ రోజున వీళ్ళు ఇంకొకరిని ఏలెత్తి చూపే స్థాయి మీది కాదు, మీకు లేదు అనేది మరొక్కసారి ఈయన మీద వేసిన కేసు ద్వారా రుజువైంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే కేసు హెరిటేజ్ వేస్తుంది, క్షమాపణ చెప్పకపోతే తీర్పు వచ్చినాక 100 కోట్లు కట్టాలి, 50 కోట్లు కట్టాలి, అప్పుడు సంగతి. ముందు ఈ నోటీస్ పంపించినందుకు లాయర్ గారికి ₹1,00,000 ఫీజు కట్టాలంట. అవునవును, నోటీస్కే అక్షరాల ₹1,00,000 ఈ నోటీస్ కి ఇవ్వాలి. మరి దాన్ని పిసుకున్నాడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ. ఆ నోటీస్ కి ఇప్పుడు సమన్లు పంపించినప్పుడు డబ్బులు వెంటనే ఇవ్వాలి, ఇవ్వకపోతే చచ్చాడే. మరి ఇప్పుడు ముందు నొయ్యి వెనక్కి పోయి అన్నట్టుగా ఎందుకు వచ్చింది తిప్పలరా బాబు అన్నట్టు మీరన్నట్టుగా సలహా ఏదో తీసుకొని అందరి నుంచి కృష్ణారామ అనుకుంటూ పార్టీకి, పదవికి రాజీనామా చేసి హ్యాపీగా ఉంటున్నాయి, డబ్బులు బాగొట్టుకోవడం ఎందుకు, పోయిన ఏడు చేద్దాం అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఇప్పుడు అదే డైలాగ్ ఆయన కొర్తిచ్చిద్ది, పోయిన డబ్బులు పోయిన ఏడు చేద్దాం అనుకోవాలి ఇప్పుడు కూర్చొని ఆయన. మరి వయసు పెరిగింది, రాజకీయ అనుభవం పెరిగింది, కానీ బుర్ర లేని బొత్స సత్యనారాయణ ఇష్టానుసారంగా హెరిటేజ్ ని విమర్శించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ, ఖండిస్తూ, బొత్స లాంటి వాళ్ళు జగన్ రెడ్డికి భజన చేయక ప్రజల తరపున ఎందుకు పోరాడతారంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.